నిన్న మొన్న 2 రోజుల పాటు మా సాయన్న అటు డీకే కాలేజ్ కాడికి పోయి ఒక పక్క పెద్దలు రాజకీయ అపర చాణక్యుడైనటువంటి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకవైపు, మరొక పక్క జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ఈ మధ్య మా సాయన్న పక్కన చేరిన మనుక్రాంత్ రెడ్డిని మరొక వైపు పెట్టుకొని మొన్న డీకే కాలేజ్ కాడ, అదేవిధంగా నిన్న ఆయన క్యాంపు కార్యాలయంలో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఒక్కొక్క దానికి సంబంధించి మీ ద్వారా ప్రజలకి విషయం తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటగా నారాయణ అనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డికి పోలింగ్ బూతుల దగ్గర ఏమిటి పని? అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు. నగర నియోజకవర్గానికి రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్ గారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, మేము కంప్లైంట్ పెట్టినా చర్యలు తీసుకోలేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అన్నా సాయన్న మీడియా ముందుకు వచ్చి ఒక మాట మాట్లాడేటప్పుడు, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయి అని చెప్పుకున్న నీలాంటి వాళ్ళు మాట్లాడే ముందు ఆ విషయంలో కంటెంట్ ఎంత ఉంది, నిజాలు ఎంత ఉన్నాయని తెలుసుకొని మాట్లాడవలసిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నా. పక్కన అపర చాణక్యుడు రాజకీయ దురంధరుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారో లేదో మాకు తెలియదు. పాపం చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారు మీకు చెప్పారో మాకు తెలియదు. పట్టాభిరామరెడ్డి గారు ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి రవికుమార్ రెడ్డికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్. నేను మీకు ఆధారాలతో పాటు ఇస్తూ ఉన్నా, ఇది నేనేదో మీరు పోయి వెరిఫై చేసుకోవచ్చు. వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి అనే వ్యక్తి రవికుమార్ రెడ్డి అనే ఇండిపెండెంట్ అభ్యర్థికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఎన్నికల ప్రక్రియ జరిగే ఎక్కడికైనా సరే అభ్యర్థితో సరి సమానంగా పోవచ్చు. ఈ పార్టీ కనీసపాటి పరిజ్ఞానం కూడా లేకుండా, కనీసపాటి సమాచారం లేకుండా నీ పక్కన ఉన్నటువంటి నెల్లూరు జిల్లా రాజకీయ దురంధరుడు చెప్పాడో, కొత్తగా మిడిమిడి జ్ఞానం నేర్చుకున్నటువంటి మనుక్రాంత్ రెడ్డి చెప్పాడో మాకైతే తెలియదు. కానీ నీలాంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడవలసిన మాటలు కాదు. వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్. మీడియా మిత్రులందరూ కూడా ఈ కాపీ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడమని చెప్పి పెద్దలు మా సాయన్నకి మీ ద్వారా తెలియపరుచుతున్నా. అనవసరంగా వచ్చాడు, సంబంధం లేకుండా వచ్చాడు ఏదంటే అది మాట్లాడే ముందు అధికారులు, మరీ ముఖ్యంగా ఎలక్షనీరింగ్ జరిగేటప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ఏ ఒక్కరికి కొమ్ము కారు. సాయనా నీకు ఇంకా పూర్తిగా తెలిసినట్లే, ప్రత్యక్ష రాజకీయాల్లో కొత్త కాబట్టి ఎవడంటే వాడు చెప్పిన మాటలు నమ్ముతున్నట్టున్నావు. నువ్వు నమ్మబాక, నెల్లూరు జిల్లా నాయకులను అసలే నమ్మబాక. వాళ్ళ మాటలు నిజం అనుకుని ఏదంటే అది మాట్లాడేసి పాప అబాసు పాలు కాబాక అని చెప్పి ఈ సందర్భంగా మా సాయనకి తెలియపరుస్తుంది.